జూబ్లీహిల్స్ ప్రచారంలో గెలిచేది మేమే అంటూ మూడు ప్రధాన పార్టీలు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ తో పాటు విపక్ష బీజేపీ, బీఆర్ఎస్లు విస్తృత స్థాయిలో ప్రచారాన్ని చేస్తున్నారు. కాంగ్రెస్ వరకు తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి నుంచి జిల్లా స్థాయి నేతల వరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతి ఓటర్ను డైరెక్ట్ గా కలుస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. అంటే ఇక ప్రచారానికి 3 రోజుల సమయం మాత్రమే ఉండడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు హస్తం నేతలు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని అన్ని డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు గత వారం రోజులుగా జూబ్లీహిల్స్లోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి మంత్రుల భార్యలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి బూత్ విషయంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ లేదంటే జిల్లా స్థాయి నేతకు బాధ్యత ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి బూత్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఓటర్ను కలిసేలా ప్లాన్ చేశారు హస్తం నేతలు. ఇదే కాక జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ ప్రమోషన్ కాల్ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రమోషన్ కాల్లో విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. జూబ్లీహిల్స్ లో నివసిస్తున్న వివిధ సామాజిక వర్గాల వారితో కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. సినీ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే భేటీ అయ్యారు. కమ్మ సంఘం నేతలు సైతం ఆయన్ను కలిశారు. ఎస్సీ సామాజిక వర్గం నేతలతో మీటింగ్ నిర్వహించి భరోసా ఇచ్చారు. మంత్రులు దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్, మున్నూరు కాపు సంఘం నేతలతో విప్ ఆది శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. మైనారిటీ నేతలతో అజారుద్దీన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గౌడ, యాదవ సంఘం నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఇలా అన్ని కుల, మత సంఘాల నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అధికార కాంగ్రెస్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ప్రచారంలో హామీలు గుప్పిస్తోంది. 6000 డబుల్ బెడ్రూమ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ తో పాటు పీజేఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా మొత్తంగా గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఈ నెల 14 ఫలితాలు తెలిసేంత వరకు ఎదురు చూడాల్సిందే. ఇప్పటికే కోల్పోయింది చాలు, ఇంకా కోల్పోవటానికి మేం సిద్ధంగా లేవంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందుకు వెడుతోంది గులాబీ పార్టీ. ఈ గెలుపు ద్వారా తాము బలంగా ఉన్నామనే సంకేతం ఇవ్వటంతో పాటు క్యాడర్కు నమ్మకం కలిగించాలనే పట్టుదలతో ఉన్నారు కారు పార్టీ నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. తమ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తిరిగి గెలిచేందుకు గులాబీ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ మొత్తం 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోగా అందులోంచి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మరణించగా అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి పాలయ్యింది. దీంతో సాధారణ ఎన్నికల్లో పార్టీ 39 మంది ఎమ్మెల్యేలను సాధించుకుంటే చివరికి ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను చేజార్చుకున్న బీఆర్ఎస్ ఈసారి తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకోవాలన్న పట్టుదలతో ముందుకు వెళుతోంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచి తెలంగాణలో తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుదలగా ఉన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కేటీఆర్ సహా మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ముఖ్యమైన నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు మెజారిటీపైనే దృష్టి పెట్టామని అంటున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగబోతున్నది. ఎన్నిక రోజు దగ్గర పడుతుండటంతో చివరి 2 రోజులు అత్యంత కీలకమైన సమయంగా బీఆర్ఎస్ కీలక నేతలు భావిస్తున్నారు. చివరగా బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయడానికి కేటీఆర్ సిద్ధమవుతున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ద్వారా తమ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామంటున్నారు కారు పార్టీ నేతలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం,
చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.